హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శాతవాహనుల గురించి నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు మీ అందరికి గనక ఈ గ్రూప్ 2 క్విక్ రివిజన్ వీడియోస్ నచ్చినట్టయితే ఎవరైతే గ్రూప్ 2 మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి లైక్ చేసి షేర్ చేసి వీటిని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి క్విక్ రివిజన్ కోసం. అలాగే మీకు కూడా దీని పీడిఎఫ్ కనుక కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూలపురుషుడు, శాతవాహనుల మూలపురుషుడు సిముకుడు అండి. సిముకుడు లేదా శ్రీముకుడు అంటారు. రాజభాష వచ్చేసి వీళ్ళది ప్రాకృతం. అధికార భాష రాజభాష ప్రాకృతం. వీళ్ళ రాజధాని వచ్చేసి ధాన్యకటకం. ధాన్యకటకం ఒకటి, పైఠాన్ లేదా ప్రతిష్టానపురం అని అంటారు. వీళ్ళ రాజలాంఛనం సూర్యుడు. వీళ్ళు ఆచరించిన మతం జైనం, హైందవ మతం. అధికార భాష ప్రాకృతం. అయితే శాతవాహనుల శాసనాలు ఎక్కడెక్కడ ఏ శాసనాలు వేశారో చూద్దాం. నానాగఢ్ శాసనం, నాగానిక, మొదటి శాతకర్ణుడి గురించి ఈ నానాగఢ్ శాసనం మనకు తెలియజేస్తుంది. నాసిక్ శాసనం, గౌతమి బాలశ్రీ, గౌతమీపుత్ర శాతకర్ణ గురించి ఈ నాసిక్ శాసనం తెలియజేస్తుంది. మెకదోని శాసనం, మూడవ పులోమావి శాతవాహన వంశం పత్రం గురించి తెలియజేస్తుంది. జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనం, రుద్రదాముడు, మొదటి సంస్కృత శాసనం అండి ఇది. ఈ శాసనాన్ని రుద్రదాముడు వేశారు. హాతిగుంప శాసనం, కరావేలుడు అనే అతను ఈ హాతిగుంప శాసనాన్ని వేశారు. ఎర్రగుడి శాసనం, ఇది ఎక్కడుందంటే కర్నూలులో ఉంది. ఎవరు వేయించారంటే అశోకుడు. ఎర్రగుడి శాసనం. శాతవాహన రూలర్స్, శాతవాహన పాలకులు, వారి రాజకీయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు, వైదిక మతస్థులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా శాతవాహన అనేది వంశనామం. శాతవాహన పాలన శ్రీముకుడితో ప్రారంభం కాగా చివరి శాతవాహన రాజు మూడో పులమావితో వంశం అంతరించింది. శ్రీముకుడు శాతవాహన రాజ్యస్థాపకుడు. ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. ఇతని తండ్రి శాతవాహనుడు. ఇతన్ని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణు పురాణం బలిపుచ్చక అని, మత్స్య పురాణం సిముకుడు అని, భాగవత పురాణం బలి అని పేర్కొంటున్నాయి. మీరు ఏ పురాణాలు ఇతని గురించి ఏమనుకుంటున్నాయి, అలాగే ఇందాక పైన చెప్పిన ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు, ఆ బాక్స్, ఆ చార్ట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇతని నాణాలు సాద్వాహన పేరుతో ముద్రించిన నాణేలు ఎక్కడ దొరికాయంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతాల్లో లభించాయి. ఇప్పుడు మనం కృష్ణుడు లేదా కన్పడు లేదా కృష్ణుడు లేదా కన్న గురించి తెలుసుకుందాం. శ్రీముకుడి అనంతరం అతడి సోదరుడు కన్న రాజ్యానికి వచ్చాడు. కచేరి, నాసిక్ గుహలను తవ్వించాడు. నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ఇతను ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించాడు. కన్హేరి గుహాలయాలు, ఇతను ఏం చేశాడు, కన్హేరి గుహాలయాలు నిర్మించారు. మాల్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి. మాల్వా రాజ్యాన్ని జయించిన తొలి శాతవాహన చక్రవర్తి. ఇతని కాలంలోని భాగవత మతం అంటే శ్రీకృష్ణుని యొక్క అంటే ఇస్కాన్ లాంటిది దక్కన్లోకి ప్రవేశించింది. అంటే ఇస్కాన్ కాదు, శ్రీకృష్ణునికి పూజించడం, ఆరాధించడం అలాంటి ఒక భాగవత మతం అనేది మన డెక్కన్ ప్రాంతంలోకి ప్రవేశించిందట. శాతకర్ణి ఒకటి లేదా మొదటి శాతకర్ణి, శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు ఇతను. మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణేలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు. మొదటి శాతకర్ణి ఏం చేశారంటే పుష్యమిత్ర శుంగుడు అని వాటిని ఓడించి దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణం అంటే ఒక తోరణం లాంటిది వస్తుందండి, ఉజ్జయిని తోరణం, అలాంటిది నాణేలపైన ముద్రించుకున్నాడు. మొదటి శాతకర్ణి ఎలాంటి బిరుదులు ఉన్నాయో చూద్దాం. దక్షిణ పదాధిపతి,
అప్రతిహత చక్ర, దక్షిణ పదాధిపతి అప్రతిహత చక్ర అనే బిరుదులు ఉన్నాయి ఇతనికి. వైదిక యజ్ఞ యాగాలు నిర్వహించిన మొదటి రాజు శాతకర్ణి. అయితే మొదటిసారిగా శాతవాహనులు యజ్ఞయాగాలు నిర్వహించింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు, ఇతను ఏం చేస్తారంటే బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఇచ్చి భూములు కూడా దానంగా ఇచ్చారు. ఎవరు? మొదటి శాతకర్ణి. ఇప్పుడు రెండవ శాతకర్ణి. ఇతను ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువ కాలం అంటే ఎంత, దగ్గర 56 సంవత్సరాలు పాలించారు. ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని వేయించాడు. దేనికి? సాంచి స్తూపానికి ఏం వేశారు? దక్షిణ తోరణం. ఇతని శాసనం సాంచి దగ్గర లభించింది. బిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహన రాజు రెండో శాతకర్ణే. బిల్సా అనే శాసనంలో ఈ రాజు పేరుని పేర్కొన్నారట. ఇతని ఆస్థాన కళాకారుడు వాసిష్ఠపుత్ర ఆనంద. ఇప్పుడు మనం కుంతల శాతకర్ణి గురించి తెలుసుకుందాం. ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా మారింది. ఏంటది ఆ భాష? వీళ్ళైతే యాక్చువల్గా ప్రాకృత భాష వీళ్ళ టైంలో వెలసిల్లింది. కానీ ఓన్లీ ఈ కుంతల శాతకర్ణి టైంలో మాత్రమే సంస్కృతం అధికార భాషగా మారింది. ఇతని ఆస్థానంలో సర్వవర్మ, గుణాఢ్యుడు అనే 2 కవులు ఉన్నారు. సర్వవర్మ ఏంటి రాశారంట? కాతంత్ర వ్యాకరణం. ఇది ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథం అన్నమాట. గుణాఢ్యుడి బృహత్ కథ, ఇది ఏ భాషలో ఉంది అంటే పైశాచిక భాషలో రాశారు. విష్ణు శర్మ ఇతని కాలంలోనే ఏం చేశారు అంటే పంచతంత్రాన్ని రచించారన్నమాట. సర్వవర్మ గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గురించి వివరించిన గ్రంథం సోమదేవుడి కథా సరిత్సాగరం. ఇక్కడ చూడండి, మనకు 3 రచనలు కనిపిస్తున్నాయి. గుణాఢ్యుడి బృహత్ కథ, విష్ణు శర్మ పంచతంత్రం, అలాగే సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, అలాగే సోమదేవుడి కథా సరిత్సాగరం. కుంతల శాతకర్ణ భార్య మలయవతి కర్త అనే ఒక కామక్రీడ వల్ల మరణించింది. ఇందులో వాత్సాయన కామ సూత్ర అనే గ్రంథం నుంచి మనకేం తెలుస్తుందంటే కుంతల శాతకర్ణి భార్య మాలయావతి కరిత్త అనే ఒక వింత కామక్రీడ వలన మరణించిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ హాలుడు. ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు హాలుడు అనేవాడు గొప్ప కవి అండి. శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. తన సాహిత్యం వల్ల హాలుడు కవి వత్సలుడు అనే బిరుదు పొందాడు. హాలుడు యొక్క బిరుదు కవి వత్సలుడు. ఇతను ప్రాకృతంలో గాథా సప్తసతిని సంకలనం చేశాడు. ప్రాకృతంలో రాశాడనమాట. ఇతను శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో అంటే ద్రాక్షారామంలో వివాహం ఆడాడు. ఎవరు? శ్రీలంక రాకుమార్తె లీలావతి. ఈ వివాహంపై కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాశాడు. లీలావతి పరిణయాన్ని కుతూహలుడు రచించాడనమాట. ఇప్పుడు తొలి శాతవాహనులు అయ్యిందండి. వీళ్ళు మలి శాతవాహనులు. అంటే ఇప్పుడు శ్రీముఖుడు నుంచి ఈ 22వ శాతవాహనుల వరకు తొలి శాతవాహనులు. గౌతమి పుత్ర శాతకర్ణి నుంచి 3వ పులోమావి వరకు అంతా మలి శాతవాహనులు. 2 యుగాలుగా ఇక్కడ విభజించారు. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో అతి గొప్పవాడనమాట. ఇతను అధికారంలోకి రావడానికి శాలివాహన శకం, ఇతను వచ్చిన తర్వాత శాలివాహన, అది శాతవాహన, ఇది శాలివాహన శకం ప్రారంభమైంది. మలి శాతవాహనులు అన్నాం కదా, ఇదే శాలివాహన శకం. 1957 నుంచి క్రీస్తు శకం 78 సంవత్సరాలు భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శాకారంభ సంవత్సరాన్ని పాటిస్తుంది. శాతివాహన శకంను పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్రదేవుడు. దేవగిరి రాజు అంటే ఇతను. ఈ శకాన్ని పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు. ఇతని గొప్పతనం గురించి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం తెలియజేస్తుంది.
ఇతడు నహపానుని వెండి నాణేలను తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు. నహపానుని ఓడించి అతని నాణేలపైన ఇతని గుర్తులతో అంటే ఇతని ముద్రలు వేయించాడనమాట. ఆ నాణేల్ని జోగల్ తంబి అని అంటారు. వీటిని కడలూరులో కనుగొన్నారన్నమాట. వైదిక సంప్రదాయాల్ని పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేశాడు. బౌద్ధ శాఖ అయిన భద్రనేయ అనే శాఖకు నాసిక్లో గుహలను ఇచ్చాడు. ఇంకా ఇతని నాణాలు కొండాపూర్, పెదబంకూరు, ఇతని నాణేలట కొండాపూర్, పెదబంకూరులో ఎక్కువ సంఖ్యలో లభించాయి. శాతవాహనుల రాజుల్లో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే. గౌతమిపుత్ర శాతకర్ణి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతనికి బెనకటక స్వామి అనే బిరుదు ఉందండి. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెండో పులోమావి వాసిష్ఠ పుత్ర పులోమావి ఇతని కుమారుడు. ఇతడిని దక్షిణ పదేశ్వరుడుగా పేర్కొనడం అయింది. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినవాడు అతని కుమారుడైన రెండో పులోమావి వాసిష్ఠ పుత్ర పులోమావి. ఇతను కూడా తల్లి పేరును ఇంటి పేరు ముందు పెట్టుకున్నాడు. నవనగర స్వామి అని కూడా ఇతన్ని అంటారు. ఇతని కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. అయితే మనవడు పాలిస్తున్న టైంలోనే కొడుకు గురించి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఈమె శాసనం వేయించింది. ఇతని కాలంలో రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చడం జరిగింది. మొదట ఎక్కడుండేది శాతవాహనుల రాజధాని అంటే ప్రతిష్టానపురం లేదా పైతాన్లో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అమరావతికి మార్చారనమాట. ఇతని కాలంలో అమరావతి స్తూపం కూడా నిర్మించబడింది. ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడట. ఓడ గుర్తు ఉన్న నాణేలు ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే. ఇతనేం చేశాడు అంటే ఓడ గుర్తు ఉన్న నాణేలు వేయించాడు. ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది. ఇతను నాగార్జునికి శ్రీపర్వతం నాగార్జున కొండపై పార్వతా విహారం నిర్మించాడు. నాగార్జున కొండపై పార్వతా విహారం ఎవరి కోసం నిర్మించాడంటే నాగార్జున కోసం నిర్మించారు. 2 తెరచాపల నౌక బొమ్మ గల నాణేలు ముద్రించాడు. 2 తెరచాపల నౌక బొమ్మ. ఈ నాణేలు ఎవరు వేశారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బాణుడు హర్ష చరిత్రలో ఇతన్ని త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్నారు. బాణుడు హర్ష చరిత్రలో ఇతన్ని ఏమన్నారంటే త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్నారు. యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజం శాసనాన్ని వేయించాడు. అలాగే ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దిస్తూ సృహల్లేఖను రచించాడనమాట. మూడో పులమావి ఇతను చివరి శాతవాహన చక్రవర్తి. ఇతని సేనాపతి అయిన శ్రీ శాంతమూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి అక్కడి నుండి కొంతకాలం పాలించాడు. ఇతను బళ్ళారిలో మెకదోని శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం కూడా ఎవరు వేయించారని చాలాసార్లు అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ మెకదోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తుంది. ఇప్పుడు మనం శాతవాహనుల పాలనాంశాల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల కాలం నాటి పాలనా విశేషాలను ఉన్నాగర్ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరిస్తున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్ర, కౌటిల్యుడు అంటే మన చాణక్యుడు రాసిన అర్థశాస్త్ర, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామికి వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు లేదా రాష్ట్రాలు, విషయాలు లేదా జిల్లాలు, గ్రామాలుగా విభజించారు. అంటే ఎలా విభజించారంటే ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారనమాట. సామంత రాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు, విషయానికి అధిపతి విషయపతి, గ్రామానికి గ్రామిక లేదా గ్రామిణి. శాతవాహనుల కాలంలోని రచనలు
రచనలు రచయితలు చూద్దాం. గాథా సప్తసతి ఎవరు రాశారు? హాలుడు. ఏ భాష? ప్రాకృతి భాష. బృహత్ కథ గుణాఢ్యుడు రాశారు పైశాచిక ప్రాకృతి భాషలో. లీలావతి ప్రాకృత భాషలో కుతూహలుడు. కాతంత్ర వ్యాకరణం సంస్కృత భాషలో సర్వవర్మ. ఇదొక్కటే సంస్కృత భాషలో రాశారండి శాతవాహనుల టైంలో. దీన్ని కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సుహల్లేఖ రస సిద్ధాంతం, రసమంజరి, ప్రజ్ఞా పారమిత్ర శాస్త్ర, ఆరోగ్య మంజరి, రత్నావళి, రాజపరికథ ఇవన్నీ సంస్కృత భాషలో ఆచార్య నాగార్జునుడు రాశారు. ఓకేనా అండి? ఇది ఇవాళ మనం సంస్కృత భాష గురించి ఎవరెవరు ఈ శాతవాహనుల టైంలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒకరు కుంతల శాతకర్ణి, ఇంకొకడు మన సర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణం రాశారు. ఎవరి కోసం? ఆ కుంతల శాతకర్ణి 6 monthsలో సంస్కృతం నేర్చుకోవాలి కాబట్టి రాశారండి. ఈ శాతవాహనుల గురించి ఇంతే. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ని అందిస్తాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.